ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు అమీర్పేట్కి రావడం జరిగింది. మరి అమీర్పేట్లో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాల గురించి ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? దయానంద్. ఏం చేస్తుంటారు సార్? డిపెండెంట్ స్కూల్ రన్ చేస్తుంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన మొదట్లో బాగా అనిపించింది. ఇప్పుడు ఆయన రావడం వల్ల కొంచెము కట్టుకున్న ఇల్లులు మరి చెప్పకుండా చేయకుండా కూల్చేయడము, అదేదో ఏదో కొత్తగా పెట్టాడు కదా రూలు, హైదరాబాద్లో చాలామంది లాస్ అయిపోయారు. మరి అప్పుడు కేసీఆర్ పాలనలో కూడా బాగానే ఉండే, అయినా కూడా మరి ఎక్స్పెక్టేషన్ అయితే ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్కి మళ్ళీ కేసీఆర్ వస్తాడని మా ఒక అభిప్రాయం. ఇప్పటివరకు ఎలా ఉందంట రేవంత్ రెడ్డి? ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ కొంచెము ప్రజల మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఇట్లా హైడ్రామా చేయకుండా పెద్ద పెద్ద వాళ్ళని చూసుకుంటే పర్వాలేదు. కానీ మరీ లోయెస్ట్ పీపుల్ అన్ని మరీ అన్యాయం చేసి వాళ్ళ దగ్గర ఇల్లు కూల్చేయడాలు కానీ వాళ్ళకు వితౌట్ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని కూల్చేయడం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్టీ టు రూల్ దిస్ కంట్రీ అగైన్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రేవంత్ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగానే ఉండే, కానీ కొంచెం ఆయన కూడా ఏంటంటే ఆ అమ్మాయి విషయంలో ప్రొటెక్షన్ పోలీస్ అంత బాగా పట్టించుకోలేదు. ఏమన్నా జరిగినా కూడా వాళ్ళు కేసుని లైట్గా తీసుకోవడం లీస్ట్ బాదర్ అని అనిపించింది. సో కేసీఆర్ పాలన కూడా పోలీస్ ప్రొటెక్షన్ అమ్మాయిలకు మాత్రం సేఫ్టీ లేకుండా పోయింది. దట్గా ఐ కెన్ సే ఇప్పుడు కూడా లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శ్రీకాంత్. ఏం చేస్తుంటారు సార్? అకౌంటెంట్. ఇక్కడ హైదరాబాద్ లోకల్ సార్? లోకలే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన పరిపాలన బాగానే ఉంది. బట్ ఏమంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అన్నంత ఫీలింగ్లోకి ఇక్కడ లేదు. ఒకటి విషయం అంటే ఆ పీరియడ్లోన ఒక రకంగా ఉంది, ఈ పీరియడ్లో వేరే రకంగా ఉంది. ప్రజలంతా అసంతృప్తిగానే ఉంది. బట్ మరి ఏం చేస్తే చూడాలి. ఆయన కొత్త సీఎం కాబట్టి, కొత్తగా సీఎం బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి చూడాలి. ఇంకా టైం ఉంది కదా, పీరియడ్ చూడాలి విషయం అది. ఇప్పటివరకు ఎలా ఉందంటారు? ఆల్రెడీ ఇప్పుడు చాలా టైం అయింది కదా. బాగానే ఉంది. బట్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో చూసుకుంటే అయినా అంతగా వాట్ ఈస్ దట్ అంతగా లేదు. అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ప్రకారం అడ్మినిస్ట్రేషన్ ప్రకారం లేదు చెప్తున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బట్ ఆయన ఏదున్నా కానీ స్ట్రిక్ట్గా అడ్మినిస్ట్రేషన్ అయింది, స్ట్రిక్ట్గా అడ్మినిస్ట్రేషన్ జరిగేది. బట్ ఇప్పుడు మనకు ఇది దాన్ని ఏమంటారు, ఏదైనా తీసుకో ఎల్లుండి లాండర్ సౌండ్స్ ఏ డిపార్ట్మెంట్లోనే కానీ బట్ ఏదైనా కానీ వర్క్ జరిగిపోయేది. బట్ ఈయన రేవంత్ రెడ్డి ఏది జరిగినా కానీ ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు నా ఇల్లే ఉంది, నా ఇల్లే మొన్న నేను బోర్ వేసుకోవాలనుకున్న దానికి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు అదే మా ఏరియాలోనే వాళ్ళ మొత్తం చాలా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ నేను పర్మిషన్ తెచ్చుకోలేదు. ఇప్పుడు నా ఇంటి పక్కనే బోర్ వేసుకున్నా, బట్ ఎవరు పట్టించుకోలేదు. బట్ నేను వేసుకున్నానని చెప్పి పర్సన్ వేసుకున్నానని చెప్పి చాలా ఇబ్బంది పెట్టాను. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే కానీ చాలా విధానం ఉండే. ఫస్ట్ ప్రోటోకాల్ ఏంటి, ఎవరు దాహంతో నీళ్ళు లేకుండా ఉండకూడదు, వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళది. ఈ ప్రోటోకాల్ ఎట్లుందంటే మనకు తెలియదు. ఇది ప్రోటోకాల్ చాలా అంటే అసంతృప్తిగానే ఉన్నాను. 99% అసంతృప్తి నాకు తెలిసి, ఇఫ్ మై ఎక్స్పీరియన్స్ అసంతృప్తిగానే ఉన్నాం. అది విషయం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? సుజాత అండి. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగుందండి. ఏ విధంగా అంటే చాలామంది వర్క్ చేసుకొని బతికే వాళ్ళే కదా, పాపం వాళ్ళకైతే బస్సు ఫ్రీ పెట్టారు కదా. కొన్ని విషయాలు ఆడవాళ్ళకైతే అది సేఫ్టీ కదండి. సో అది కరెక్టే కదా. ఇప్పుడు సీఎం గారు చేసినవన్నీ చేస్తున్నారు, ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తున్నారు. కానీ బస్సు అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారు కదండి, బస్సు స్టార్ట్ చేశారు కదా, దానివల్ల చాలామందికి ఉపయోగపడుతున్నారు కదా. నేను కూడా మా అమ్మని చూడడానికి 4-5 సార్లు వెళ్ళొచ్చానండి. దానివల్ల ఉపయోగపడుతున్నారు. కొన్ని విషయాలు చాలా స్లో అవుతుందండి. ఇప్పుడు గ్యాస్ కరెంటు కూడా కొంతమందికి వచ్చింది, గ్యాస్ అయితే చాలామందికి రావట్లేదు. అఫ్కోర్స్ మాకు కూడా రావట్లేదు, చాలామందికి రావట్లేదు. అదొకటి సార్ చూసుకోవాలి. పర్వాలేదు, బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ సార్ బాగానే చేశారు, కానీ మధ్యలో ఉన్న వాళ్ళతోటే కొంచెం అది పోయింది.
సార్ ఇలాంటి కొన్ని సార్ కూడా ఎన్నో చేశాడు ప్రజల కోసం, మన కోసం తెలంగాణనే తెచ్చిపెట్టాడు కేసీఆర్ సార్. అలాంటప్పుడు ఎన్నో చేసిన కానీ కొంచెం అప్పటికంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అప్పట్లో మహిళలకు చాలా మేలు జరిగేది, ఇప్పుడు కూడా అలాగే ఇంకా చెయ్యాలి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చెయ్యాలి. ఒక్క నిమిషం. నా పేరు అమర్ సింగ్, ఏం చేసిండ్రు? ఆటో డ్రైవర్. పోయిన ప్రభుత్వం ఆటోలు జర ఇబ్బంది లేకుండా ఉండే. ఈ ప్రభుత్వం జర మహిళలకు బస్ ఫ్రీ చేసి కాబట్టి ఆటోలో చాలా ఇబ్బంది. ఆటో డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకుంటారు కిరాయి లేక. పొద్దుగల 8 గంటలకు వెళ్తే ఇప్పటికి 700 కూడా చేయలేదు. దాంట్లో 400 కిరాయి పోతుండే, ఇంకోటి ఏమో 500 గ్యాస్ పోతుండే. జేబులో మిగిలేది 0. ఇంటికాడ పోదామంటే స్కూల్ పైసలు కూడా కట్టడానికి పరిస్థితి లేదు. ఇంకా బస్ ఫ్రీ అది మహిళలకు అది తీసేసి ఓలా ఊబర్ బైకులు అది నడుపుతారు కదా, అవి కూడా తీసేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. 6 గ్యారెంటీలు ఎలా ఉంది? 6 గ్యారెంటీ అంటే ప్రభుత్వం కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పు పాలు చేసింది కాబట్టి ఇప్పుడు ఆయన ఇబ్బందులు ఇంకా ఆర్థిక ఇబ్బందితోటి 6 గ్యారెంటీ పెడుతున్నాను అనుకో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా బాగానే ఉంది పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉండే, అప్పుడు పరిపాలన బాగుండే. కేసీఆర్ ప్రభుత్వంలో ఆటోలకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా మంచిగా ఉండే. అప్పుడు ఆటోలు 2000, 2500 అట్లా తీసుకుపోతుండే అప్పుడు కేసీఆర్ పరిపాలనలో. ఇప్పుడు మాత్రం జర ఇబ్బంది అయి ఉంది.